వెల్కమ్ బ్యాక్ టు సాయిధి రేవంత్ యూట్యూబ్ ఛానల్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అయితే వచ్చేసింది కదండి. మనందరికీ ఎంతో ఇష్టమైన వినాయక చవితి చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యే పండుగ. చిన్నపిల్లలు కానీ కుడుములు అవి అన్నీ చేసుకుని పలహారాలు పండ్లతో చాలా బాగా అయితే చేసుకుంటాం కదా. నాకు చాలా ఇష్టమైన పండుగ ఇది. సో మేమైతే ఈసారి ముందుగానే ఇలా బ్యాక్ డ్రాప్ అయితే ఒకటి చేపించుకున్నామండి. ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. మాకు ఆ టయానికి రాలేదు కాబట్టి మేము సరే బయట చేపించుకుందామని చెప్పేసి నీట్గా ఇలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి వుడ్ షాప్కి అయితే వెళ్ళి ఇలా చేపించుకున్నాము. ఇది ట్రయాంగిల్ షేపు, రెక్టాంగిల్ షేపు, పిరమిడ్ లాగా అయితే చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఒక్కొక్క పండగకి ఒక్కొక్క విధంగా కూడా పెట్టుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇది ఇలా స్క్రూస్తో చేపించుకున్నాము. ఇలా ఈజీగా ఓపెన్ అవుతుంది. ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు స్క్రూస్ తోటి. మళ్ళీ తీసి పైన పెట్టేసుకోవచ్చు. అలా చేపించుకున్నాం ఈసారి ఒక ప్లాన్ తోటి. దీనికి ఈసారి అంత టైం లేకుండే పెయింట్ వేసే అంత టైము. సో అందుకని చెప్పేసి అత్తమ్మ ఇలా ఫస్ట్ కొత్తది కాబట్టి పసుపు కుంకుమ పెట్టేసుకొని ప్లాస్టిక్ పూలతో అయితే ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నాము. మల్టీ కలర్ తీసుకొచ్చాను. చాలా బాగుంటుంది కదా లుక్ వైజ్ మల్టీ కలరు. ఇలా రౌండ్ రౌండ్గా మొత్తం చుట్టేస్తే చాలా లుక్ అయితే చాలా బాగుంది. దాని తర్వాత ఇలా ఎంతో ఇష్టమైన గణపతికి గరికంటే చాలా ఇష్టం కదా. సో అదైతే ఇలా మొత్తం పెట్టేస్తున్నాము బ్యాక్ డ్రాప్ లాగా. చూసారు కదా ఇలా అయితే ఉనింది. దాని తర్వాత గోడకి ఇలా ఫ్లవర్స్ అవి ఇవి పెడదామని చెప్పేసి ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఫ్లవర్స్ అయితే చేస్తున్నాను నేను. ఈలోపు రేవంత్ అయితే బుజ్జగాని పైన అయితే తీసుకొని వచ్చేసాడు. చూసారు కదా మా ఇంటి వినాయకుడు ఈసారి చాలా క్యూట్గా ఉన్నారు కదా. ఇలా అయితే తీసుకొని వచ్చేసాము. దాని తర్వాత దీన్ని ఇలా ప్లేస్ చేసేసాము. పీట మీద అయితే కూర్చోబెట్టేసాము. దాని తర్వాత ఇలా వినాయకుడికైతే కుంకుమ గంధంతో బొట్లు అయితే పెట్టేసుకున్నాము. ఇవైతే గణపతికి ఇష్టమైన జిల్లేడి మాలండి. అవి చాలా ఇష్టం అంట గణపతికి. సో అందుకని చెప్పేసి అవి కూడా 2 తెచ్చేసి వేసేసాము. తర్వాత పూలమాల అయితే ఇలా ఇంట్లోనే తయారు చేసుకొని వేసేసాము. మా అత్తగారు అయితే కుట్టేశారు పూలమాల. ఎంతైనా మన చేతులతో తయారు చేసుకొని వేసుకుంటేనే చాలా అందంగా ఉంటుంది. బ్యాక్ డ్రాప్లో ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నాము. చూసారు కదా అవైతే కార్డ్బోర్డ్తో తయారు చేసాము. చామంతి పూలతోటి ఆకులతోటి ఇలా మొత్తం గొడుగు ఇలా మొత్తం పెట్టేసి చాలా నీట్గా అయితే డెకరేట్ చేసుకున్నాము. పూలు పండ్లు కాయలు పత్రి అన్నీ ఇలా పెట్టేసుకున్నాము. ఏనుగులు పోయినసారి వరలక్ష్మి వ్రతం వీడియోలో అయితే ఉన్నాయి కదా, అవి ఈసారి కూడా బాగా యూజ్ అయినాయి. తామర పువ్వులు కూడా తెచ్చేసి పెట్టుకున్నాము. మామిడాకులు, అరటి పిలకలు, చెరుగ్గడలు అన్నీ ఇలా మొత్తం డెకర్ చేసేసుకున్నాం నీట్గా. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. మొత్తం డెకర్ అయిపోయిన తర్వాత చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. దాని తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము. ముందుగా మా ఇంట్లో దేవుడి గదిలో అయితే పూజ స్టార్ట్ చేసేసుకున్నాము. ఇలా దేవుడి పట్టాలకంతా పూలు పెట్టేసుకొని మామిడాకులు అన్ని చెరుకుగడలు అన్ని పెట్టేసుకున్నాము. పూజ అయితే ఇంకా స్టార్ట్ చేసేసాము గణపతి దగ్గర కూడా. ముందుగా అయితే దీపారాధన చేసుకుంటున్నాము. దాని తర్వాత కడ్డీలు అయితే వెలిగించేసాము. ఈసారి నేను పూజలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదండి. ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ ఉండే, అందువల్ల పూజలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు. సో ఈసారి అంతా మా అత్తమ్మ రేవంత్ అయితే చేస్తున్నారు పూజ. చాలా బాగా చేసుకున్నారు ఇద్దరు కూడా. నేనైతే చూస్తూ దేవుడికి దండం పెట్టుకొని చాలా ఎంజాయ్ చేశాను నేను కూడా. ఇంకా వినాయకుడి పూజ అయితే స్టార్ట్ చేసేసారండి వీళ్ళు. పూలతో పత్రితో పూజ అయితే చేసేసారు.
వినాయకుడి కథ కూడా చాలా బాగుంటుందండి. ఎవ్రీ టైం అది చదువుతూ ఉంటే బాగా వినాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టము. మొత్తం దేవుడి పూజ కూడా వెనకాల టీవీలో అయితే ప్లే చేసాము. కొంచెం మనం తెలిసి తెలియక చేస్తాం కదా, అందుకని చెప్పేసి ఈ మధ్య యూట్యూబ్లో అన్నీ బాగా పెట్టేస్తున్నారు కదా లైవ్. సో దాన్ని అయితే చూస్తూ చేసేసాము. ఇలా పండ్లు అన్నీ పెట్టుకొని ఆకులు, పండ్లు, పత్రి ఇవన్నీ పెట్టేసుకున్నాము. ఆచమనం అయితే చేసేసుకుంటున్నారు. ముందుగా అయితే పసుపు ముద్ద చేసేసుకొని గణపతిని కింద పూజ చేసుకోవాలండి. దాన్ని కదిపిన తర్వాతే పెద్ద పూజ అయితే చేసుకోవాలి గణపతికి. దాని తర్వాత ఇలా నైవేద్యం అయితే పెట్టుకున్నాము. వెనక టీవీలో అయితే 108 అష్టోత్తరాలు అయితే పెట్టేశాము. ఇప్పుడైతే టెంకాయ కొట్టేసుకొని హారతి అయితే ఇచ్చేస్తున్నాము. ఇలా దేవుడి ప్రసాదాలతో అన్నీ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి అయితే ఇచ్చేస్తున్నాము ఫైనల్గా. నేనైతే ఇలా వెనక నుంచి అయితే హారతి తీసుకుంటున్నాను. చూసారు కదా, ఫైనల్గా అయితే పూజ అయిపోయింది. పలహారాలతోటి ఇలా దండం అయితే పెట్టేసుకుంటున్నాము అందరము. అంతా మంచి జరగాలి, మీ అందరికీ కూడా చాలా మంచి జరగాలని చెప్పేసి ఈ సంవత్సరం అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇలా ధూపం అయితే వెలిగించాము. ఇల్లంతా ఒకసారి చుట్టేస్తున్నారు అత్తమ్మ. బయట గడపకు కూడా మంచిదండి ఇలా హారతి ఇచ్చుకుంటే. తీర్థం అయితే ఇచ్చేస్తున్నారు అత్తమ్మ. చూసారు కదా, ఆ ఏనుగులు పెట్టేసరికి ఎంత అందంగా అనిపించిందో. ఆ బ్యాక్ డ్రాప్ తీసుకొని చాలా మంచి పని చేసాము. ప్రతి ఫంక్షన్ కి కూడా ఇలా డెకార్ చేసుకోవచ్చు. చూసారు కదా, పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇలా ఉన్నింది. నైవేద్యాలు అయితే పెట్టేశామండి. స్వీట్స్, గారెలు, కుడుములు, పొంగలి, దద్దోజనం, పులిహోర, ఇలా సాంబారు, అన్నము మొత్తం ఇలా అయితే చేసేసుకొని పెట్టేశాము దేవుడి దగ్గర. దాని తర్వాత అత్తమ్మ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నాం మేమిద్దరము. చాలా బాగా అనిపించింది. మా అత్తమ్మ కూడా చాలా క్లోజ్గా ఉంటారు నాతో కూడా, మా మదర్ లాగే. దాని తర్వాత ఇలా ప్రసాదాలు అయితే పెట్టుకొని తినేస్తున్నాము. చాలా బాగా కుదిరాయి. ఈవినింగ్ అయితే సంధ్యా దీపం కోసం రెడీ చేసేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నారు అత్తమ్మ. ఇలా అయితే రెడీ చేసాము. దాని తర్వాత ఇంకా స్వామిని పంపించేయాలి కాబట్టి ఇలా మొత్తం క్లీన్ చేసేసి ఇంట్లోనే చేసుకుంటున్నామండి. నేను ఎప్పుడు కలర్ది అయితే తెచ్చుకోను గణపతిని, ఇలా మట్టితోనే తెచ్చుకుంటాము. ఎందుకంటే చాలా మంచిది, ఇంట్లోనే చేసుకుంటాము. రేవంత్ అయితే ఇలా గణపతిని సాగనంపుతున్నారు నిమజ్జనం చేయడానికి. సో ఇలా గణపతికి ఫైనల్గా ఒక హారతి అయితే ఇచ్చేసుకున్నాము. ఆ వాటర్లో కొంచెం పసుపు, కుంకుమ, గంధం వేసేసి ఇలా నిమజ్జనం అయితే చేసుకున్నామండి. చూసారు కదా, ఈసారి గణపతికి టాటా బాయ్ బాయ్ అయితే చెప్పేశాము. చాలా బాగా జరిగింది పూజ. ఆ నీళ్ళు అయితే తల మీద చల్లుకుంటే చాలా మంచిది. హలో గైస్, మొత్తానికి పూజ అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది పూజ. కొంచెం నాకు హెల్త్ బాగాలేక నేనైతే పూజలో ఇన్వాల్వ్ అవ్వలేదు. కొంచెం వీడియో తీస్తూ అలా దూరంగానే ఉన్నాను. కొంచెం హెల్త్ బాగాలేదు నాకు. పాపం మా నాన్న అయితే చాలా కష్టపడ్డాడు ఈరోజు. మొత్తం పనంతా మా అత్తమ్మ, రేవంత్ ఇద్దరు అయితే చాలా కష్టపడి చేశారు. చాలా కష్టపడ్డాడు, ఎప్పుడు ఇలా చేయలేదు. ఫస్ట్ టైం అయితే బాగా కష్టపడి చేశారు.
పాపం చూడండి చెమటలు కూడా ఎలా కారిపోతున్నాయి. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. వీడియో అయితే రేపు వచ్చేస్తుంది, ఖచ్చితంగా అందరూ చూసి లైక్ చేయండి. వన్స్ అగైన్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు. బాయ్.